పరమపద సోపానం. ఈ మీనింగ్ నోరు తిరగట్లేదు ఏంటా అనుకున్నాను, కానీ చిన్న సినిమా అనుకుంటారు కానీ పూరి జగన్నాథ్ శిష్యుడు శివ టీం చాలా అద్భుతంగా ఒక మెసేజ్ని ఎంత సెన్సిటివ్గా మనకు ప్రజెంటేషన్ చేశారంటే ఈ వీకెండ్లో ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ప్రతి ఒక్కరికి ఒక పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్కి రెవల్యూషన్ ఏంటి అనేది క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కిస్టులు కూడా. సెకండ్ హాఫ్ అయితే కనుక క్యూరియాసిటీ చాలా బాగుంది. చిన్నతనంలో కలిగే గాయాలు పెద్దవుతే అవి ఎలా నిర్మూలన అన్న ప్రశ్న సమాధానం రెండిటికి క్లైమాక్స్ అయితే కనుక సూపర్ అన్న. హీరో కూడా అంబటి అర్జున్ పర్ఫార్మెన్స్ సూపర్. రైన్ ఫైట్ ఒకటి ఉంటుంది, ఆ ఫైట్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా తీశారన్న. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంట్రాగేషన్ నిమిత్తం ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా చూపించారు. హీరోయిన్ కూడా ఒక విజన్తో ఒక మంచి పాత్రకు జస్టిఫికేషన్ ఇచ్చింది. భాష అయితే కనుక కామెడీతో పాటు టైమింగ్ రైమింగ్ బాగా క్యాప్చర్ చేశారు. ఓవరాల్గా ఈ సినిమాకు ఒక మంచి, దీంట్లో ఉన్న కిస్టుల్ని రివీల్ చేయకూడదు కానీ పోస్టర్ హీరో ఒక హాఫ్ ఫేసు తర్వాత ఒక బస్ ఫైరు, ఈ రెండు ఒక పిక్ అయితే రిలీజ్ చేశారు. ఇదేంటి హీరోలో ఈ ఇంటెన్షన్ ఏంటి, ఆ ఫైర్ ఏంటి అని ఒక యాంగ్సిటీతో నేను ఈ సినిమాకి వచ్చాను. బట్ పదం కూడా రీజన్ కూడా చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి, మనలోని ఒక ఎమోషన్ని క్యాప్చర్ అవుతారు. ప్రతిదీ శాంతితోనే కాదు, అశాంతి అనేది కూడా మన మీనింగ్ అన్నదానికి ఈ లోకంలో ఏంటి అనే ఒక విజన్ అనేది కనుక బాగుంది. వాచబుల్ ద పరమపద సోపానం మూవీ. హలో అండి అందరికీ, నేను ఇప్పుడే పరమపద సోపానం అనే మూవీ అయితే చూశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు అంటే అందులో ఒక్క ఎలిమెంట్ అని కాదు, ప్రతి ఎలిమెంట్ అంటే లైక్ ఎంటర్టైన్మెంట్ కానీ, కామెడీ కానీ, అలాగే సెంటిమెంట్ కానీ, ఎమోషనల్గా చూపించారు. మనకు డివోషనల్ కూడా యాడ్ చేశారనమాట. సో ఫైటింగ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇందులో వచ్చేసి మనకి ఎక్కడ చూసినా కూడా సస్పెన్స్ సస్పెన్స్ సస్పెన్స్, ఇదే ట్విస్ట్ల మీద ట్విస్ట్ చూపిస్తూనే ఉన్నారు. సో నాకైతే ఈ వీకెండ్కి చాలా మంచి మూవీ అయితే చూశాననేసి నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది ఈ మూవీ చూసిన తర్వాత కూడా. సో ప్రతి ఒక్కరికి ఈ వీకెండ్కి ఇదే మంచి మూవీ అనేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీకెండ్కి వచ్చి ఈ మూవీని అయితే కంపల్సరీగా చూడండి. మనకు అంబటి అర్జున్ గారు కమ్బ్యాక్ అనేసి అనుకుంటాను బిగ్ బాస్ తర్వాత కూడా నాకు ఈ సినిమాతోటి. సో థ్యాంక్ యూ అండి. సో పరమపద సోపానం మూవీ ఇప్పుడే చూశాను. అంబటి అర్జున్ గారు హీరోగా, అంటే ఒక 1.5 year బ్యాక్ ఫిలిమే, బట్ ఇప్పుడు జనరేషన్ తగినట్టుగానే తీసుకున్నారు సినిమాని. అండ్ నాగశివ ఆయన పడిన కష్టం గురించి విన్నాను. తన సినిమాని తను ప్రమోట్ చేసుకోవడానికి, రిలీజ్ చేయడానికి ఎంత కష్టపడ్డారని. సో మనిషి కష్టం ఇది, సో అంత ఈజీగా తీసేది కాదు. సో సినిమా కంప్లీట్ చేయడమే కాకుండా దాన్ని రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందు తీసుకురావడం నిజంగా మంచి విషయం ఇది. అండ్ అంబటి అర్జున్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, అండ్ ఆయన హీరోగా అంటే నేను హీరో కాదు సినిమాలో పాత్రను మాత్రమే అంటున్నారు, బట్ అలా కాదు, నిజంగా మంచి పెర్ఫార్మెన్స్ వచ్చారు. అండ్ జెన్నిఫర్ గారు, అజయ్ రత్నం గారు, సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. అండ్ థ్రిల్లింగ్ డ్రామా, అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా లాగా వచ్చింది సినిమా. సో హత్యలు జరుగుతూ ఉంటాయి, వేలుముద్రలు వేరే వాళ్ళు ఉంటాయి. సో ఎందుకు ఏంటి అని తెలియాలంటే మటుకు ఖచ్చితంగా పరమపద సోపానం సినిమా చూడాల్సిందే. అండ్ ఇందులో ఇంకోటి మనకి ఇది వైకుంఠపల్లి గేమ్ మీద, ఎందుకంటే మన హీరో గేమ్ డిజైనర్. సో ఆ గేమ్ డిజైన్ చేసే ప్రక్రియలో ఆ డిజైనింగ్ పేరుతోనే హత్యలు జరిగే విధంగా, సో ఎవరు పాము ఎక్కుతున్నారు, ఎవరు నిచ్చెన ఎక్కుతున్నారు అనే పాయింట్ని సో చాలా బాగా డీల్ చేశారు. అండ్ నాగశివ గారి కష్టం ఊరుకునే పోలేదు. సో మంచి సినిమా తీసుకొచ్చారు ప్రేక్షకుల ముందుకి. అండ్ ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ కొంచెం ఒక బిత్ ఆఫ్ ల్యాగ్ అనిపిస్తుంది మనకు, అంటే ఇంకా ఎంత ల్యాగ్ అవసరం అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ ఎంగేజింగ్గా తీసుకున్నారు. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అండ్ పెర్ఫార్మెన్సెస్ కానీ ఇంకా బాగుంటాయి. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. మనకి హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు ఎలా కలుస్తారు ఏంటి అనేది. సో ఖచ్చితంగా ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సో పరమపద సోపానం థియేటర్స్లో ఉంది, ఖచ్చితంగా వాచబుల్ ఫిలిం. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఆయన ఇప్పుడే పరమపద సోపానం సినిమా చూసా. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే అందరికి చిన్న సినిమా అంటున్నారు, అసలు చిన్న సినిమానే కాదు, ఒక మంచి సినిమా అన్న. ఇదైతే మన సినిమా అంటే మన బిగ్ బాస్ అర్జున్ గారు యాక్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు మామూలు యాక్టింగ్ కాదు,
చాలా అంటే చాలా మంచి స్టోరీ నిజంగా. అంటే సినిమా అసలు ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా సస్పెన్స్గా థ్రిల్లింగ్గా ఎంగేజింగ్గా తీసుకెళ్ళారు డైరెక్టర్ గారు. సెకండ్ హాఫ్ అయితే అసలు మామూలు కాదన్న, అంటే సీన్ అసలు నెక్స్ట్ లెవెల్ అని అనిపించింది. సెకండ్ హాఫ్ వరకు సినిమా ఇలా ఉంటే సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా అనేది ఇలా వెళ్ళిపోయింది, హై రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా. ఓవరాల్ ఒక మంచి స్టోరీ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి ఫైటింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ రెయిన్ ఫైటింగ్ అయితే అసలు పక్కా చూడాలి నిజంగా, అసలు మామూలుగా అనిపించలేదు. ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీ, మంచి మెసేజ్ ఉన్న స్టోరీ, ఇటువంటి సినిమాలు కావాలి ఇటువంటి టైంలో. అంటే ఇలాంటి మంచి పక్కా కమర్షియల్ సినిమా చూసి చాలా అంటే చాలా టైం అయ్యిందన్న, కానీ మంచి సినిమా మంచి పాయింట్కి వచ్చింది. సో చెప్తున్నా కదా, మీరు అందరు పక్కా వెళ్ళి థియేటర్లో చూడండి. నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, మన ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్నో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా సినిమా లవర్స్ అందరూ పరమపద సోపానం సినిమా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే మూవీ చూశాను. మెయిన్లీ అర్జున్ గారు వేరే లెవెల్ యాక్టింగ్ చేశాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు మూవీ మాత్రం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలా వెళ్ళిపోతుంటే సెకండ్ హాఫ్ ఏముంటుందా అనుకుంటే సెకండ్ హాఫ్ మాత్రం ఎక్కడికో తెలుసుకెళ్ళిపోయింది మూవీ మొత్తం. సెకండ్ హాఫ్లో ఒక రెయిన్ ఫైట్ ఉంటుంది, అది మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెయిన్లీ అర్జున్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం త్రూ అవుట్ ద మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతోపాటు హీరోయిన్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా తగ్గలేదు, చాలా బాగా పెట్టారు అనిపించింది. అండ్ డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్లీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఐటమ్ సాంగ్ ఉంటుంది నా సెకండ్ హాఫ్లో, అది కూడా బాగుంది. అంటే అన్ని సెకండ్ హాఫ్లో చెప్తున్నారు ఏంటనుకోవద్దు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో స్టోరీలోకి తీసుకెళ్తాడు, సెకండ్ హాఫ్ బ్యాక్ స్టోరీ కానీ, ఐటమ్ సాంగ్ కానీ, ఫైట్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి. సో ఓవరాల్గా ఈ వీకెండ్లో ఫ్యామిలీతో చూడాల్సిన మంచి సినిమా, ఎందుకంటే చాలా రేర్గా వస్తుంటాయి మంచి సినిమాలు. ఒక మంచి కమర్షియల్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఇలాంటి టైంలో వచ్చిన టైంలో ప్రతి ఒక్కరూ ఆదరించాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చిన్న సినిమా కాదు, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో హోప్ ఫర్ ద బెస్ట్, మంచిగా ఆడాలనుకుంటున్నాను. సో మీరు కూడా నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళండి, ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేయండి. పరమపద సోపానం నోటికి టైటిల్ రానప్పటికీ కూడా సినిమా చాలా బాగుంది భయ్య. సినిమాలో అర్జున్ అంబటి యాక్టింగ్ ఒక రేంజ్లో ఉంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఆ గోవా సాంగ్ ఒకటి హైలైట్గా చాలా బాగా చేశారు, రెయిన్ ఫైట్ ఒకటి సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్లో మంచి సోషల్ ఎలిమెంట్స్ ఒక సబ్జెక్ట్ చెప్పారు భయ్య, పల్లెటూరు గురించి, పల్లెటూరు ఎన్విరాన్మెంట్ గురించి. సినిమా అంతా ఫస్ట్ హాఫ్ కొంచెం ఇదిగా ఉన్నా కానీ సెకండ్ హాఫ్లో ఒక రేంజ్కి తీసుకెళ్ళాడు డైరెక్టర్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా బాగుంది. సినిమా అంతా మంచి సబ్జెక్టు, అందరూ చూడాల్సిన సినిమా, అందరూ కూడా నచ్చుతుంది సినిమా. ఖచ్చితంగా మీ పిల్లలతో ప్లీజ్ డూ చూస్ దిస్ వాచ్ మూవీ, మంచి మూవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే పరమపద సోపానం మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అంటే ఈ మధ్యకాలంలో ఈ వీక్లో బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు ఇది. అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే అంబటి అర్జున్ గారు బిగ్ బాస్లో ఒక ఎత్తు అయితే, సినిమాలో హీరో కింద ఆయన రానిచ్చడం ఇంకా మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఇందులో హీరోయిన్ కానీ, హీరో కానీ, డైరెక్టర్ కానీ, అలాగే సింగర్ బీజిఎమ్స్ కానీ, సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఊరి నేపథ్యం మీద, వైకుంఠపాలి మీద చాలా అంటే చాలా రివెంజ్ ఎట్లా ఊరి కోసం ఎట్లా చేయాలి, రివెంజ్ ఎలా తీసుకోవాలి అని చాలా అంటే చాలా పాయింట్స్ అయితే ఇందులో పొందుపరిచారు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీక్లో వచ్చిన బెస్ట్ సినిమా అనుకోవచ్చు. పిల్లల కాంచి పెద్దల కాంచి ప్రతి ఒక్కరూ చూడవచ్చు, మంచి సినిమా అయింది. సార్ అంబటి అర్జున్ గారు మీ కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా నటించారు, చాలా జీవించారు. అలాగే సినిమాగ్రఫీ కూడా చాలా బాగుంది, డిఓపి గారు కూడా చాలా బాగా చూపించారు, ఫ్రేమ్స్ కూడా ఓకే. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. అలాగే ప్రొడ్యూసర్ గారికి అయితే కాస్ట్ వర్స్ అని చెప్పుకోవచ్చు. వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కోసం పీవీఆర్ థియేటర్కి వచ్చానండి. చూస్తే ఇక్కడ పరమపద సోపానం ఇది నేను డిఫరెంట్గా ఉంది, ఆర్టిస్టులు కొత్తలు ఉన్నారు, చిన్న సినిమా ఎట్లుంటుందో చూద్దామని డౌట్గా లోపలికి వెళ్ళాను. బట్ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. చాలా చాలా అద్భుతంగా చేశారు. ఎవరో డైరెక్టర్ అని చూస్తే నాగశివ గారు చాలా బాగా చేశారండి. సీనియర్ డైరెక్టర్స్ చేసినటువంటి హ్యాండిల్ చేశారు సినిమాని ఇతను. ఇక హీరో విషయానికి వస్తే అంబటి అర్జున్ గారు మన బిగ్ బాస్ హీరో చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ సినిమాలో ఫైట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. కానీ ఇక్కడ ఒక పెద్ద సస్పెన్స్ ఒకటి ఉందండి సినిమాలో. ప్రతి డెడ్ బాడీ మీద 30 ఎడమ చేతి ఏలు ముద్దలు అనేటప్పటికి ఇది ఏంటి చివరి దాకా అర్థం కాదు. కానీ చివరిలో చూసాక అసలు షాక్. ఒక చిన్న పాయింట్ని తీసుకుని ఎంత బాగా ఎలాబరేట్ చేసి ఒక సోషల్ ఎలిమెంట్ని కూడా దీంట్లో ఇన్పుట్ చేసి డైరెక్టర్ తన టాలెంట్ బాగా చూపించారండి. రియల్లీ ఇట్స్ గుడ్. మనం ఎక్స్పెక్టేషన్ మించిన సినిమా ఇది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే పరమపద సోపానం సినిమా చూడడం జరిగింది. సినిమా మనకి చాలా క్లైమాక్స్ కానీ, దాంట్లో ఇంటర్వల్ బ్లాక్ కానీ, ట్విస్టులు కానీ చాలా ఎక్స్టెంట్గా తీసుకెళ్ళడం జరిగింది. డైరెక్టర్ శివ గారు యాక్టింగ్ డైరెక్షన్ కానీ చాలా ఎక్స్టెంట్గా తీసుకెళ్లారు. అంటే పూరి జగన్నాథ్ శిష్యుడు అంట, చాలా ఎక్స్టెంట్గా తీశారు. డైరెక్షన్ కానీ చాలా బాగుంది. దీంట్లో మనకి అర్జున్ అంబాటి హీరో చాలా ఎక్స్టెంట్గా, అంటే మనకు బిగ్ బాస్లో మనం చూస్తుంటాం అర్జున్ అంబాటిని. ఇప్పుడు తెరమైన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఎక్స్టెంట్గా పిక్స్ బాగా చేశాడు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దాంట్లో హీరోయిన్ కానీ, దాంట్లో సస్పెన్స్ అంటే కొంచెం మనకి
లాస్ట్లో రివీల్ చేస్తూ ఉంటారు. అది మాత్రం చాలా ఎంగేజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా ఎక్సలెంట్గా అనిపించింది సినిమా. మీరు చూస్తుంటే మీకు ఒక ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి వేరే లెవెల్ అనిపిస్తుంది. చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్లారు సినిమాని. ఇంకా ఇలాంటి కొత్త కొత్త సినిమాలు కొంచెం ఎంకరేజ్ చేస్తే మనం కూడా ఇండస్ట్రీ బాగుండాలన్నట్టుగా మనం ఇప్పుడు సినిమాలు చాలా చిన్న సినిమాలు కూడా చిన్న కంటెంట్లతో వస్తూ ఉన్నారు. ఈ చిన్న సినిమాలు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సినిమా ఓవరాల్ చూసుకుంటే పర్లేదు, బాగుంది సినిమా. చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్లారు, బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఇప్పుడే పరమపద సోపానం మూవీ చూసాయన్న. మూవీ విషయానికి వస్తే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి దండం పెట్టాలనిపిస్తుంది. నాకైతే ఎంత బాగా చేశాయంటే అంత బాగా చేశాయన్న. ఒక చిన్న కాన్సెప్ట్ 1 hour 46 minutes ఏదో ఉంది సినిమా. అయితే చిన్న మూవీ అయినా చాలా బాగుంది, బడ్జెట్లో మంచిగా తీసాను. నాకైతే ఎంత బాగా తీసారంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు చింపేశాను అనమాట. యాక్టింగ్ కానీ ఏదో కానీ సినిమా నాకు నచ్చింది ఏంటి అన్న, ఒక సస్పెన్స్ ఆ క్లైమాక్స్ నుంచి అక్కడ వరకు ఉంటుంది. మీరు చూసే కొద్దీ ఇంకా మీకు పిచ్చెక్కిపోతుంది అన్నమాట సినిమా. లాస్ట్కి వచ్చేసరికి మీకు ఇంకా వేరే లెవెల్ అనిపిస్తుంది సినిమా. అయితే చాలా బాగుందన్న, ఒక మంచి సినిమా, ఒక చిన్న బడ్జెట్ సినిమా, చాలా బాగుంది. నేను ఈ సినిమా టైటిల్ చూసి ఇదేంటి ఇంత కష్టంగా ఉంది పలకడానికి అనుకున్నా, కానీ సినిమాలో మ్యాటర్ ఉందని నాకు అర్థమైంది సినిమా చూసిన తర్వాత. సినిమా అయితే చాలా బాగుందన్న, ఇలాంటి సినిమాని ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పరమపద సోపానం సినిమా చూసాను, చాలా బాగుంది. అంబటి అర్జున్ గారు యాక్టింగ్ ఎరగదీశారు. సినిమా చూస్తున్న సేపు ఎక్కడికో పోయాం. సినిమాలో అయితే ఒక మంచి మెసేజెస్ ఇచ్చారు. ఏంటంటే ఊరి కోసం చేసే ప్రయత్నంలో అంబటి అర్జున్ గారు ఎందెన్నో కష్టాలు పడి మళ్ళీ ఊరిని బాగు చేశారు. ఈ సినిమా చూస్తున్న సేపు ఆయన చేసే ఫైట్లు కానీ, వర్షంలో ఉండే ఫైట్ సీన్ కానీ, సాంగ్స్ కానీ, రొమాన్స్ కానీ అబ్బాబ్బా అదిరిపోయింది. కామెడీ అయితే వేరే లెవెల్ పోయా. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూడడం ఫస్ట్ టైం. ఈ మధ్య చూసే సినిమాల్లో ఏ సినిమాలు బాగలేవు, ఈ సినిమానే బాగుంది. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా నేను మళ్ళీ ఒక 10-15 సార్లు ఈ సినిమాకి వెళ్తాను. అలాగే మా ఫ్యామిలీతో, నా ఫ్రెండ్స్తో అందరితో ఈ సినిమాకి వెళ్తా. ఈ సినిమా బాగా ఆడుతుంది. ఈ సినిమా చూస్తున్న సేపు ఒకటే కామెడీ, రొమాన్సు, డైలాగులు, అబ్బా మెసేజ్ అన్నీ అదిరిపోయినాయి. సినిమా అయితే నిజంగా ఒక కమర్షియల్గా, ఒక మెసేజ్గా, ఒక థ్రిల్లర్గా, సస్పెన్స్ కానీ, డైలాగులు కానీ, ఫైట్లు కానీ అబ్బా అసలు సినిమా చూస్తున్న సేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. కాబట్టి సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.